హాయ్, ఎలా ఉన్నారు? మేమిప్పుడు ఒరిస్సా జగన్నాథేశ్వర స్వామి రథయాత్ర జాతరకి వెళ్తున్నాం. చాలా బాగుంటుంది అక్కడ జాతర. జాతరలో మా పండుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏడుస్తాడేమో అనుకున్నాము. ట్రావెలింగ్ మధ్యలో ఆకులమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. వెరీ పవర్ఫుల్ గాడ్. ఇక్కడ దండం పెట్టుకున్నాము. ఇక్కడ నుండి ఇంకా 10 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చెయ్యాలి. స్వీట్ మెమరీస్గా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇగో మా పాప స్టిల్స్ చూసారా ఎలా తీస్తుందో. ఇగో ఇవే ఆ ఫొటోస్. ఇప్పుడు జాతరకు వచ్చేస్తున్నాం. ఇక్కడ మంచి మంచి జ్యువెలరీస్, బ్యాంగిల్స్ ఇంకా చాలా వస్తువులు ఉంటాయి. అన్నీ జైంట్ వీల్ ఎక్కుదామా అని అంటే జైంట్ వీల్ ఎప్పుడు ఎక్కేదే, ఇదేదో కొత్తగా ఉంది, ఇది ఎక్కుదామా అని అన్నాడు. మేము ఎక్కము, మీరు ఎక్కండి అని అంటే సరే అన్నారు. ఎక్కి హాయ్ చెప్తున్నారు. చాలా బాగుందని విన్నాము. ఇప్పుడు చూద్దాం బాగుందో లేదో. ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తే మనకు కూడా తెలుస్తుంది కదా. మీరు ఎప్పుడైనా ఇది చూస్తుంటే ఎక్కుంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి. స్లోలీ స్టార్ట్ చేస్తున్నారు. అన్ని సీట్లు ఫిల్ అయ్యాక స్టార్ట్ చేస్తారు. స్లోగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక వీడియో తీయు, ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు అంటున్నారు వీళ్ళు. వన్ సీట్ ఖాళీగానే ఉంది. అగో అబ్బాయి చూపిస్తున్నాడు. అది ఫీల్ అయ్యాక రన్ అయిపోతుంది. ఇగో నాకైతే దీన్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది. మీకైతే ఎలా అనిపిస్తుందేమో. దీన్ని చూసాక మీరు ఎప్పుడైనా దీన్ని ఎక్కారా ఏదో చెప్పండి. ఓన్లీ స్టార్ట్ అయిపోతుంది, స్లో మూవ్ అవుతుంది, ఫాస్ట్ అయిపోతుంది అలాగా. ఇంకా ఎలా ఉంటుందేమో. ఇదేంటో పైకి వెళ్తుందంట, నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఒకసారి చూద్దామా. దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఇగో చూడండి, మీరైతే దీన్ని ఎక్కితే ఎలా ఫీల్ అవుతారు. మనకు చూడడానికైతే సింపుల్గానే ఉంది. వాళ్ళు ఎక్కే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఫీల్ అయ్యారు ఏమో. మరి నాకు చూస్తుంటే అయితే భయం వేస్తుంది. మా పాపకి చిన్న కారు ఎక్కించాను. వెన్నీ అని పిలిచినా పలకదు. ఎప్పుడు ఎక్కిందో, ఎప్పుడూ ఎక్కలేదు కదా, అందుకే ఫస్ట్ టైం ఎక్కించాను. అందుకే భయపడుతుందేమో. దీంతో ఇక్కడ 3 ఉన్నాయి ఇలాంటివి. 3లో అందుకనే ఖాళీగా ఉన్నాయి ప్లేసెస్. చాలా బాగుంది కదా. మనకైతే ఎక్కించారు కదా, ఎక్కితే తిరిగిద్దామేమో.
రావేణి దిగు అంటే నేను దిగనంటుంది. సరదాగా చిన్న గేమ్ ఆడాం. ఈ గేమ్ ఏంటంటే 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100, 200 రూపీస్ నోట్లు ఉంటాయి. ఈ నోట్లపై ఆ రింగ్స్ పడితే ఆ నోట్ మనకి ఇస్తారనమాట. ఇంతకీ ఆ 3 రింగ్స్లో ఒక్క రింగ్ అయినా పడుతుంది అనుకుంటున్నారా, పడదనుకుంటున్నారా? ట్రై చేశాను కానీ రింగ్స్ ఏవి కూడా పడలేదు. ఎప్పుడైనా గేమ్లో గెలిచారా? మీరు ఎప్పుడైనా ఈ గేమ్ ఆడినప్పుడు గెలిచారా? నేనైతే గెలలేదు. తర్వాత ఇక్కడ మంచి మంచి చైన్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ పాపకి డైలీ యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇక్కడ లెమన్ వాటర్ వెరైటీగా ఉంది. లెమన్ వాటర్లో జల్జీరా పౌడర్ కలుపుతున్నారు. చాలా పుల్లగా ఉంది కానీ బాగుంది. లెమన్ తాగి వెళ్తుంటే దారిలో స్ప్రింగ్ పొటాటో చాలా బాగుంది చేస్తున్నారు. అది తిని ఇక వెళ్ళిపోయాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.